అందరికీ అంతటిను బోధించుచున్నవాడు వీడే. ధర్మశాస్త్రానికి లోబడవద్దని చెప్తున్నాడు. దేవాలయానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. అంగులను తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రము చేస్తున్నాడు. అవును, నేను ఇతన్ని ఎఫెస్కు చెందిన అన్యునితో చూశాను. ఆగండి, కైసరు నామమును బట్టి ఎవరు నువ్వు? తార్సు ఓడనైన పౌలును, రోమ పౌరుడను. ఇతడు అన్యుడిని దేవాలయంలోకి తెచ్చాడు. అది నిషిద్ధం. మీరందరూ వెనక్కి వెళ్ళండి. తార్సువాడువైన పౌలు, నీవే ఇదంతా ఆరంభించితివి గనుక గిలిబిలికి కారణమైనందుకు నేను నిన్ను అరెస్టు చేస్తున్నాను. నీవు మాతో వస్తున్నావు. వాక్యం ఇక్కడ మాత్రం నిత్య సత్యం. నా పేరు క్యారల్ కూపర్. యాక్షన్ న్యూస్ ను ఈ చిన్న దేశపు తీరాన్ని నాశనం చేసిన భారీ వరద ప్రదేశం నుండి మీకు అందిస్తున్నాం. ఆహారం మరియు వైద్య సామాగ్రి విరాళంగా వస్తున్నాయి. ప్రజలు స్పందించి సహాయ చర్యల కోసం ఇక్కడకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో ఇక్కడున్న ప్రొఫెసర్ క్వాంటమ్ తో మాట్లాడదాం. ప్రొఫెసర్, మీరు ఇక్కడికి ఏం తీసుకుని వచ్చారో మాకు చెప్తారా? నా కుటుంబం మరియు నా స్నేహితురాలు జాయిన్ తెచ్చాను. వాళ్ళు సహాయం చేద్దామని పట్టుపట్టారు. నిజానికి ప్రొఫెసర్, నేను అడిగింది దీని గురించి. ఓ ఇదా? వెల్, ఇదేంటంటే మీకు తెలుసు, వరదలు వచ్చినప్పుడు తాగునీరు కలుషితం అవుతూ ఉంటుంది. కానీ నా అతినీల లోహిత క్లోరోమైన్ ఆధారిత శుద్ధీకరణ వ్యవస్థ బౌల్లోకి వెళ్లి కొన్ని గంటల్లోనే స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడ చూసినా దోమలే ఉన్నాయి. కంగారు పడకు జాయ్, పాములు వాటిని చాలా వరకు తినేస్తాయి. పాములా? అవి బురదలోకి కూరుకుపోకపోతే. క్రిస్, జాయ్, స్టెరైస్ కాస్ మరో 4 కేసులు తీసుకొస్తావా? ఇప్పుడే తెస్తాను మిసెస్ క్వాంటమ్. జాయ్, ఇంకొక యాంటీసెప్టిక్ కేసు మరియు మరిన్ని కాటన్ స్వాబ్స్ 3వ టెంట్ వద్దకు తీసుకొస్తావా? ఓ అలాగే కుట్లు వేసే కిట్లు కూడా. వస్తున్నా. జాయ్, కుట్లు వేసే కిట్ త్వరగా తెస్తావా? జాయ్, నీ కళ్ళు కారుతున్నాయి. క్రిస్, నేను ఇక చేయలేను. నా వల్ల కాదు. సహాయం చేయాలనుంది నిజంగా. ఈ ఆపద గురించి వినగానే నా వంతు సహాయపడాలనుకున్నాను. కానీ ఈ దోమలు, బురద సహాయం కోసం చూస్తున్న ఆ ప్రజలు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా కష్టం. సూపర్ వర్క్. మరలానా? నేను మిమ్మల్ని అత్యంత క్లిష్టమైన అడ్డంకులను ఎదుర్కొన్న వ్యక్తిని కలవడానికి తీసుకెళ్తున్నాను. అయినా ఆయన తన లక్ష్యం నుండి తన దృష్టిని మరల్చలేదు. ఖైదీలు ఆగండి. కెప్టెన్, ఖైదీలను రోముకు తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాం. వాళ్ళను ఎక్కించండి. కెప్టెన్ చెప్పింది విన్నారుగా. ముందుకు నడవండి, లేదంటే ఇంకొకరు దెబ్బ రుచి చూస్తారు. వాళ్ళను కొట్టాల్సిన పని లేదు. ఇక్కడేం చేస్తున్నారు? క్రిందనున్న మిగతా ఖైదీల దగ్గరికి పదండి.
ఎలా తప్పించుకుంటారు నేను చూస్తాను. ఖైదీలు తప్పించుకున్నారు. పట్టుకోండి, అదిగో వెళ్తున్నారు. ఇదే మంచిది. ఖైదీలు పట్టుకోండి, తప్పించుకోకూడదు. ఈ ప్రణాళికలో ఏదో లోపం ఉన్నట్టుంది. దొరికారు. ఈ ఇరపకాళ్ళ వల్ల నాకు దురద వస్తున్నట్టుగా ఉంది. మీ స్నేహితుడు చాలా విచిత్రంగా ఉన్నాడు. ఓ యా, అతను తప్పకుండా అలాంటి వాడే. ఏమైంది జాయ్? ఏమైందా? దోమలు మరియు బురద నుండి చివరిగా ఇదిగో ఈ ఓడలోని చెరసలకు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. జాయ్, నేను జైల్లో గడిపిన సమయంలో నేను బలహీనంగా ఉన్నప్పుడు దేవుని శక్తి నన్నెంతో బలపరిచింది. కాబట్టి ఆయన నాకు శక్తినిచ్చే కొలిది నా బలహీనతను బట్టి నేను గొప్పగా చెప్పుకుంటాను. అవును, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాలలోనూ నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడినవుతాను. మనము క్షేమముగా రోముకు చేరుకునేలా ప్రార్థించాలి. రోమ్? మనం రోమ్ వెళ్తున్నామా? చాలా సంతోషం. నేను కైసర్ ముందు విచారణను ఎదుర్కొనబోతున్నాను. అందుకని మీరు సంతోషంగా ఉన్నట్టున్నారు. విచారణ దేని గురించి? ఎందుకంటే అక్కడ అల్లర్లు సృష్టించినందుకు, అది కూడా యెరూషలేములో నేను వినేవారందరికీ యేసు గురించి బోధిస్తున్నాను. నేను ఒక అన్యుణ్ణి దేవాలయంలోకి తెచ్చినందుకు, అదే సమయంలో రోమియోను నన్ను చంపాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే వాళ్ళు తమ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. కొన్ని రాత్రుల తర్వాత యేసు నాకు చెరసాలలో కనిపించారు. ధైర్యముగా ఉండుము పౌలు, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నది. అప్పటి నుండి నన్ను ఇద్దరు రోమా గవర్నర్లు మరియు రాజైన హెరోదు అగ్రిపా విచారించారు. చివరిగా రోమా పౌరునిగా కైసరు చేత విచారింపబడే హక్కు నాకు ఉంది. అందుకే ఇప్పుడు నేను రోమాకు వెళుతున్నాను. సరే, మీలో ఏ ఖైదీకి మంచి గాలి కావాలి? నాకు డెక్స్ శుభ్రం చేయడానికి మనుషులు కావాలి. నన్ను పిలవద్దు, దయచేసి నన్ను పిలవద్దు. ఇంతకన్నా అధ్వానం మరొకటి ఉండదు. జాయ్, నీ సంగతి ఏంటి? క్రైస్తవుడా? ఇక చాలు. కెప్టెన్, ఇప్పుడు మా సంఖ్యలను విప్పడం మీకు వీలవుతుందా? మేము సముద్రంలోనే కదా ఉన్నాం. కెప్టెన్ యూలీ, మీరు ఈ మురికి బానిసల మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళ సంఖ్యలు విప్పండి. వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. నీ మీద ఒక కన్నేసి ఉంచుతా ఫ్రెండ్.
అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకు మాత్రమే కాదు మన ప్రాణాలకు హానియు బహు నష్టమును కలిగినట్లు నాకు తోచుచున్నది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియడం లేదు. కెప్టెన్, మనం ప్రయాణం కొనసాగిద్దాం. శీతాకాలం గడుపుటకు ఈ రేవు అనువైనది కాదు. మన సిబ్బందికి ఈ నీళ్ల గురించి తెలుసు. మనం అందరం త్వరగా ఇక్కడి నుంచి ఫీనిక్స్ వరకు ప్రయాణం కొనసాగిద్దాం. ఇతనికి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. నేను క్షేమంగా రోమాకు వెళ్ళి తీరాలి. నీవు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. ఓడ యజమానికి తన సిబ్బంది ఏం చేస్తుందో తెలుసు. జెరూసలం నుండి వచ్చిన ఖైదీకి ఈ సముద్రం గురించి ఏమి తెలుసు? మేము ప్రయాణించలేని తుఫాన్ అంటూ ఏదీ లేదు. అలలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒడ్డుకు వెళ్దాం, ఒడ్డుకు వెళ్దాం. ఓడను కట్టండి, ఉన్న తాళ్ళన్ని వాడండి. ప్రస్తుతం బారోమీటర్ ప్రెషర్, క్యూములోనింబస్ నిర్మాణాలు మరియు గాలి వేగం ప్రకారం 57% అవకాశం ఉంది. అలలకు పడవను ఓడపైకి తేండి. కెప్టెన్, ధన్యవాదాలు. మా కోసం మీ దేవునికి ప్రార్థించు. పౌలా, భయపడకుము. నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఓడలో నీతో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. మనం నౌకలోని బరువును తగ్గించుకోవాలి. అదనపు సరుకులన్నీ బయటకు పడేయండి. సరే, మరలా అవసరమైతే నన్ను నిందించవద్దు. అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది. అప్పుడే మనకు ఎటువంటి హానియో నష్టమో ఉండేది కాదు. ఇప్పుడైనను మీరందరూ ధైర్యము తెచ్చుకోనని వేడుకొనిచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవడి వాననో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి నీతో కూడా ఓడలో ఎంతమంది ప్రయాణం చేయుచున్నారో వారందరినీ నీకు అనుగ్రహించుచున్నానని నాతో చెప్పాను. కాబట్టి ధైర్యం తెచ్చుకొనడి. ఆయన చెప్పిన ప్రకారం జరుగుతుంది. నేను దేవుని నమ్ముచున్నాను. ఇప్పుడు మనం ఏదో విధంగా ఒక ద్వీపాన్ని చేరుకుందాం. నిజం చెప్తున్నాడు. మీకు విశ్వాసం ఉండాలి. ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు. ఆయన విశ్వాసం చాలా స్థిరమైంది. చాలా. యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ కూడా ఉండదు. విశ్వాసం సరే, ఒక సైనికుడిగా నా కొండలను తరలించడానికి నేనెప్పుడు పదునైన కత్తి మీద ఆధారపడ్డాను. లోతు తగ్గింది. లోతు తగ్గిందా? అది మంచిది, అవునా? మంచిదా? అది అద్భుతం.
కేవలం 120 అడుగులు లోతు వెళ్లే కొద్దీ లోతు తగ్గుతుంది. మనం తీరాన్ని చేరుకుంటున్నాం. మనం రాళ్లలో పడక ముందే లంగర వేయండి. కానీ కెప్టెన్, నేను చెప్పిందే చేయాలి. అలాగే. లంగర్లు వేయండి, లంగర్లు వేయండి. నేల కనపడుతోందా? ఇంకా లేదు. మనం ఓడ లోపలికి వెళదాం. త్వరగా తెల్లారాలని మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. నా మాట విని మీ క్షేమం కోసం ఏదైనా తినండి. ఇటివ్వండి, నేను పంచుతా. నేల నేల అదుగో. పాల్, అది మీరు చెప్పిన ద్వీపం అయి ఉంటుంది. లంగర్లు తెంపండి, చుక్కానుల కట్లు విప్పండి. ఇసుకలో ఇరుక్కున్నాం. మనం ఇసుకలో ఇరుక్కున్నాం. ఓడ విరిగిపోతుంది. ఖైదీలు తప్పించుకుంటే మనల్ని నిందిస్తారు కాబట్టి వాళ్ళందరినీ చంపుదాం. మొదట అతన్ని. నా ఓడలో ఎవరిని చంపడానికి వీల్లేదు, ముఖ్యంగా ఇతన్ని. సరే, అయితే ఈత వచ్చిన వారు సముద్రంలోకి దూకి దరికిపోండి. మిగిలిన వారు మీకు దొరికిన దాన్ని పట్టుకుని దరికి చేరండి. అలాగే చేద్దాం. రండి, దూకండి. నువ్వు చెప్పినట్టు క్షేమంగా చేరాము. పౌలు, నీ దేవుడు ఎవరినైనా స్వీకరిస్తాడని నీకు అనిపిస్తోందా? యేసు తనను వెతికే వారందరినీ స్వీకరిస్తాడు. నా రీడింగ్స్ ప్రకారం మనం మెల్తే ద్వీపంలో ఉన్నాం. రోమాకు ఇక్కడ నుండి 4 రోజుల ప్రయాణం. ఓ గైస్, మన కోసం ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు. వీటిని మార్ష్మాల్లోస్ అంటారు. నన్ను నమ్మండి, చేపతో తింటే బాగుంటుంది. ఈ వ్యక్తి హంతకుడనడంలో సందేహం లేదు. అతను సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం అతన్ని బతకనివ్వదు. మీరందరూ భయపడకండి, ఈ పాము నాకు హాని చెయ్యదు. ఇది అసాధ్యం. నువ్వు నిజంగా దేవుడివై ఉంటావు. నేను కేవలం నిజమైన దేవుని దూతను మాత్రమే. ఆయన వాక్యాన్ని బోధించడానికి రోమాకు వెళుతున్నాను. నీ దేవుడు శక్తివంతుడై ఉండాలి. బహుశా మా నాయకుని తండ్రికి సహాయం చేస్తాడేమో. ఆయన వృద్ధుడై జబ్బుతో ఉన్నాడు.
ఆయనకేమైంది? బాగా జబ్బుతూ ఉన్నట్టున్నాడు. ఆయన స్వస్థపడ్డాడు. నీవు నా తండ్రిని కాపాడావు. నీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. నీవు దేవునివి కాకపోవచ్చు, కానీ నీవు నిజంగా దైవజనుడవు. 3 నెలల్లో రోమాకు వెళ్ళే ఒక ఓడ ఇక్కడకు వచ్చి ఆగుతుంది. కావాలంటే మిమ్మల్ని దానిలో ఎక్కిస్తానని నేను మాట ఇస్తున్నాను. అప్పటి వరకు మా ఇంట్లో అతిథుల్లా ఉండండి. మీరు చూపే ఈ దయకి ధన్యవాదాలు. పౌల్, నాకు అర్థం కావడం లేదు. రోమా వెళ్ళడం ఎందుకు? ఇక్కడ మిలితీలో ఉండొచ్చుగా. వీళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ రోమాలో... నీ ఆందోళన నాకు అర్థమైంది జాయ్. నేను రోమాలో సాక్ష్యం ఇవ్వాలని యేసు నాకు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను. నమ్మలేకపోతున్నాను. పౌల్కు ఇంత జరిగాక కూడా కొట్లాట, చెరసాల, ఘోర ఓడ ప్రమాదం, ప్రాణాంతక పాము కాటు ఇవేవి తన లక్ష్యం నుండి అతన్ని అడ్డుకోవడం లేదనుకుంటా. నేను కొన్ని దోమలు మరియు కాస్త బురదకే కష్టపడిపోతున్నాను. సూపర్ బూ! ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఓ, అంటే నీకు బురద అంటుకొని మేము నవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మళ్ళీ పనా? అంటే అది నువ్వు అనుకున్నంత కష్టంగా లేదా? లేదు, కష్టంగానే ఉంది. కానీ దేవుడు నన్ను ఈ పని చేయమంటున్నాడు, అందుకే. ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చెను బలపరచు సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప నా జీవితాన్ని మార్చెను బలపరచు సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చి నూతన పరచు సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప నా జీవితాన్ని మార్చి నూతన పరచు సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప నూతన పరచు సహాయం చేయి నీ కోసమే జీవింప